నమస్తే. ప్రజెంట్ మనం వేముల దాసరపల్లి విలేజ్‌లో ఉన్నాం. 17వ తారీఖున జరిగినటువంటి అత్యాచారానికి గురై, హత్యకు గురైనటువంటి సంఘటన ప్లేస్‌లోనే ఉన్నాం. సో, ప్రవళిక అనేటువంటి ఒక దళిత యువతి పైన విష్ణు అనేటువంటి వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసినటువంటి ఈ సంఘటన ప్లేసే ఇక్కడ కనబడతా ఉన్నటువంటి రైతు వేదిక వేముల. సో, ఇదే రైతు వేదికలో ఇటు పక్కన కనబడతా ఉన్నటువంటి ఇదే మెయిన్ రోడ్డు నుంచి డీజే సర్పంచ్ ఏదైతే 17వ తారీఖున మూడో విడతలో గెలిచినటువంటి సర్పంచ్ గెలిచిన తర్వాత డీజే అక్కడ ఆ మెయిన్ రోడ్డు పైన ఆ డీజే సౌండ్ తోటి అక్కడ డాన్సులు వేస్తూ ఉంటే ఇక్కడ విష్ణు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 19 నుంచి 20 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. సో, ప్రవళిక గతంలోనే చనిపోయినటువంటి ప్రవళికకి గతంలోనే పరిచయం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో, ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించి ఆమెను ఇక్కడ దానికి రప్పియడం జరిగింది. సో, ఇక్కడ దానికి రప్పించిన తర్వాత ముఖ్యంగా జరిగినటువంటి ఇద్దరి మధ్యలో పెరుగులాట జరిగిందా, దాని తర్వాత విష్ణుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చి ఆమె పైన అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది అనేది వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. సో, ఒక పక్కన వాళ్ళు వీళ్ళు హత్య చేయడానికి కారణాలు, హత్యలో పాల్పంచుకున్నటువంటి చాలా మంది ఉన్నారనడానికి ఉదాహరణలు కూడా కొన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. సో, చనిపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి కొన్ని వ్యవహారాలని మన ముందు కూడా ఉంచడం జరిగింది. సో, చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని వేరే దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతు వేదిక దగ్గరే చంపిన తర్వాత పక్కన ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం దగ్గరికి తీసుకుపోవడం జరిగిందట. దాని తర్వాత లోపల ఇక్కడ కనబడతా ఉన్నటువంటి రైతు వేదిక లోపల బాత్రూమ్ దగ్గర ఈ సంబంధించినటువంటి సంఘటన జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ అధిక రక్తస్రావం. సో, మొత్తానికి రేప్ చేసేటువంటి ప్రయత్నం, అత్యాచారం చేసేటువంటి ఆ ప్రయత్నం ఏదైతే చేసిందో దాంట్లో పెనుగులాటకు సంబంధించినటువంటి అంటే ఆమె అత్యాచారం చేయడానికి ఆయన వస్తున్నటువంటి సందర్భంలో వద్దు అని చెప్పేసి వారించిందా, లేకపోయినట్టయితే ఉంటే మొత్తానికి ఏం గొడవ అయిందనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే విష్ణు అన్నటువంటి దీంట్లో నిందితుడిగా పరిగణించబడుతున్నటువంటి విష్ణు ఎవరైతే ఉన్నారో విష్ణుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళ కస్టడీలోకి కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో విష్ణు యొక్క పాత్ర మాత్రమే ఉంది అని చెప్పేసి పోలీసులు తేల్చడం పట్ల దళిత సంఘాలంతా కూడా ఇప్పటికే బగ్గుమంటా ఉన్నాయి. సో, దీంట్లో అంటే పెనుగులాట జరిగింది. సో, ఒక వ్యక్తి చేసేటువంటి వ్యవహారం కాదు, అంటే ఒక రక్తస్రావం వచ్చేలాగా, ఒక మూర్ఖుల్లాగా, ఒక మృగంలాగా బిహేవ్ చేసినా కానీ ఇటువంటి పెనుగులాట జరగదు. సో, ఇక్కడ ఇంకా ఏదో జరిగి ఉంటుంది, ఏమో అయ్యి ఉంటుంది. ఇక్కడ ఆయనతో పాటు విష్ణు అన్నటువంటి వ్యక్తితో పాటు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది దళిత సంఘాలకు సంబంధించినటువంటి నేతల యొక్క వాదన. సో, ఇది కనబడుతుంది కదా ఇక్కడే రాత్రి ఆ రోజు 17వ తారీఖున రాత్రి అయినటువంటి సంఘటన దాదాపుగా టైం 8:30 నుంచి 9 గంటల సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఇదంతా కూడా. సో, ఇదే బాత్రూమ్ ఇక్కడనే వెనుక సైడ్, ఎందుకంటే ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఎవరు కూడా జనసాంద్రత ఇక్కడ ఎక్కువ కూడా ఎవరు కూడా జనాలు ఉండరు ఇక్కడ, కాబట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అనేది తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడే అంటే ఇప్పుడు ఇంతకుముందేమో అది మెయిన్, అక్కడ మెయిన్ కానీ మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉన్నది. ఈ లోపల అంటే ఇంకేముంటుంది ఇక ఇక్కడ చూసుకోవచ్చు. బ్లడ్ సంబంధించినటువంటి మరకలు కూడా కనబడతా ఉన్నాయి. సో, ఈ బ్లడ్ మరకల్ని అంటే తూడ్చేసేటువంటి ప్రయత్నం, అంటే అధిక రక్తస్రావం అయిపోయిన తర్వాత బ్లడ్ని తూడ్చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. పక్కన ఉన్నటువంటి కొంత మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని తీసుకుని వచ్చి ఈ బ్లడ్ పైన పోసి తూడ్చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే క్రూస్ టీమ్ కానీ, పోలీసులు కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, సో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. పూర్తిగా ఆధారాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు జరిగినటువంటి సంఘటనలో ఎంతమంది పాలు పంచుకున్నారు, సో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరు అన్నటువంటి దానిపైన పోలీసులు ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఆ రోజు నువ్వు ఉన్నావని ఇక్కడ మీరు లేరా? అసలు ఇక్కడ అంటే ఒక డ్రెస్ ఒక కాడ, మిగతా సంబంధించినటువంటి చున్నీ ఒక కాడ కూడా, చెప్పులు ఒక కాడ పొద్దున వచ్చేసరికి పోలీసులు వచ్చింది అక్కడికి వచ్చింది సార్. పోలీసులు సార్ దానికి వచ్చిందా మీరు? ఇక్కడ వరకు వచ్చిన సార్. అప్పటి వరకు చున్నీ ఇట్లా ఎక్కడ ఉండి? అక్కడ ఉంది సార్, లోపల ఉంది సార్. చున్నీ లోపల ఉంది, డ్రైవర్ చున్నీ లోపల ఉంది అక్కడ. దాంట్లో చెప్పులు ఇక్కడ పడ్డాయి సార్. చెప్పులు ఇక్కడ పడ్డాయి సార్. చెప్పులు ఇక్కడ పడ్డాయి. మనిషి వాళ్ళు ఎక్కడే తీసుకొని మేము చూడలేదు సార్. వాళ్ళ అన్ని చూడలే మేము, ఎందుకంటే మేము డీజే కాడ మా సార్ గెలిచిండు మేము అక్కడనే ఉన్నాం. ఇంక ఇంటికి వచ్చి ఇమీడియట్గా చూసేవాళ్ళకి ఏమైంది అసలు ఇందులో కూడా ఇమీడియట్గా నేను పాపని ఇంట్లో వండబడిన దగ్గర మనకు అప్పటి వరకు క్యాటేం తెచ్చలేదు. పొద్దుగాల కూడా నైట్ మేము చూసుకోలేము ఏమి. ఉదయం మొత్తం మా మామ వచ్చి మొత్తం చెక్ చేసే వాళ్ళకు పాపకు మొత్తం బ్లడ్ మొత్తం ఇది అయిపోయింది. మా మామ ఏమైనా కేసు వేసిండు. కేసు అది ఏమే ఫైర్ చేసిన మాకు కూడా చదువుకోలేదు కాబట్టి మాకు పెద్ద తెలియదు సార్. మీకు తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి చెప్పులు కాడ, బట్టలు, చిన్ని డ్రైవర్ అక్కడ పడిపోయినాయి. ఇంకా పాప చెప్పులు అయితే అక్కడ పడిపోయినాయి. ఇంకా ఏమేమి జరిగింది ఆయన కథ మేము నైట్ ఏం చూసుకోలేదు సార్. అసలు కథ అయితే అది ఇంటి దగ్గరికి పోయిన తర్వాత అంటే తెల్లారి ఎట్లా తెలిసింది మరి ఇట్లా అత్యాచారం జరిగింది, రేప్ చేసింది అనేది ఎట్లా తెలిసింది? మా మామ వచ్చినాక మా మామ ఫోన్ చేసినాం, మీరు ఎవరు బాడీని ముట్టుకోకండి, నేను వచ్చినాక నేను చెక్ చేసినంత వరకు మీరేం ముట్టుకోకండి. మేము ఆ నైట్లో ఏం చేయలేదు ప్రస్తుతానికి. పొద్దుగాల మామ వచ్చిన ఏమడి
మా అత్తమ్మ, మా మా భార్య, మా పిల్లవాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు అందరూ చెక్ చేస్తే బాడీ మొత్తం బ్లడ్ అయిపోయింది. వెనక ఈపులకి ఇట్లా దెబ్బలు తగిలిపోయినాయి. దాని తర్వాత ఏమి సమాచారం అని ఎవరు ఏమి ఇస్తలేరు మాకు ఇన్ఫర్మేషన్ కూడా. అప్పటి వరకు కూడా మా మామ ఇమ్మీడియట్గా పోయి కేసు చేసిండు. చేసినప్పుడు సార్ వాళ్ళు పోలీసు సార్ వాళ్ళు ఎమ్మడి ఉరికొచ్చిండ్రు. వచ్చినప్పుడు సార్ వాళ్ళు ఎమ్మడి మేము ఊరికి వచ్చి వస్తే ఇవన్నీ వస్తే ఇంట్లో గందరగోళం ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలోనే జరిగినటువంటి పెనుగులాట అనుకోవచ్చు, ఇంకెవరైనా ఉన్నారన్నటువంటి అనుమానం? నాకైతే ఒక్కనుంటే అయితే వాడు జిరకాంత ఉన్నాడు గోదంతా. వాడిని ఒక్కనుంటే వెనక ఉంది అని చెప్తలేరు సార్. అది ఏదో ఖర్చు పెడుతున్నారు. ఖచ్చితంగా ఉంది. ఇది మొత్తం మూసి పెడుతున్నారు లోపల. శ్యామ్ భాయ్, ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? చూస్తా ఉన్నాం కదా, ఓ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం, ఒక దళిత యువతి పైన జరిగినటువంటి ఈ సంఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటి? సో చూస్తా ఉన్నాం, మన ఇంటి దగ్గర కూడా పోయిన కుటుంబ పరిస్థితి కూడా చూడడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే దుఃఖం ఆగట్లేదు. సో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేను ఎప్పుడో రావాల్సి ఉండే, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడం అందుచేత రాలేకపోయా. చాలా మనం ఇంట్లో కూడా చూసాం. అంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఉమ్మడి ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా అంటున్నాడు, మహబూబ్నగర్ జిల్లానే కదా, మహబూబ్నగర్ జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆయన అధికారంలోకి రాకముందు దళిత దండోరా అని గ్రామాలు తిరిగి దళిత గిరిజనులకు మా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్న ఇప్పటివరకు అండగా ఉంటుందని రకరకాల ఏదేదో మాటలు చెప్పుకుంటూ వచ్చిండు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో మా పార్టీ. ఎందుకు నేను ఈ కోట్ చేస్తున్నానంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి వాళ్ళ ఇంటికి. ఎంత దారుణం అండి! ఒక మైనర్ బాలిక మొన్ననే ఓటకు వచ్చిందట. సరే, మొన్న 18 సంవత్సరాలు నిండి ఓటేసింది కదా. ఈ ఊర్లో సర్పంచ్ కూడా కాంగ్రెస్ అయినా గెలిచిండు కదా. అంటే దళిత బిడ్డలని ఇంత కిరాతకంగా ఇటువంటి ప్రదేశానికి తీసుకొచ్చి, ఎవరు అసలు ఎంత జంగల్, ఇదంతా అడవి, మొత్తుకున్నా కానీ పక్కన వాళ్ళకి ఎవరికి కూడా వినపడదు. ఈ రైతు వేదిక అంట, దానికి తాళాలు వేసి బాత్రూంలో తీసుకొచ్చాడు. దానికి ఒక ఏమంటారు సరైనటువంటి ఇది లేదు. గలీజ్ ప్లేస్లోకి తీసుకొచ్చి ఓ దుర్మార్గుడు ఈ రకంగా మానభంగం చేసి ఎక్కడికక్కడ చిత్రహింసలు పెట్టి గుద్ది కొట్టి అత్యాచారం చేసి చంపేస్తే, ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే మాట్లాడలే, ఒక మంత్రి మాట్లాడలే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు సొంత జిల్లా. ఎంత దుర్మార్గం అండి! చనిపోయిన తర్వాత 4 కిలోల రైస్ బ్యాగులు, ప్రైవేటు ఉద్యోగం, ఇదే మా బతుకు ఈ దేశంలో. ఖబర్దార్, పాలకులారా, హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని. ఎంత దుర్మార్గం! విజిలెన్స్ నెంబర్ చెప్పాడు రాంప్రసాద్ అన్న, 7,500 పైగా అట్రాసిటీ కేసులు ఉన్నాయి. ఎప్పుడు న్యాయం జరగాలండి ఆ కుటుంబానికి? ఏదో తాత్కాలికంగా వచ్చి ఎంక్వైరీ చేసినాం అయిపోయిద్దా? ఎంతమందిని 143 కుల దురహంకార హత్యలు జరిగాయి అనిల్ గారు ఈ తెలుగు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి. రోజు రోజుకు ఈ రకంగా జరుగుతూ ఉంటే వాళ్ళకి సరైనటువంటి ఇల్లు లేదు. ఆ గుండాలు మళ్ళీ రేపు మాపో వచ్చి వాళ్ళని బెదిరించేటువంటి అవకాశం ఉన్నది. అక్కడ ఒక సీసీ కెమెరా లేదు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు. వాళ్ళకి ఎలా భద్రత? చంటి పిల్లవాడు 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నాడు. ఆ పిల్లవాడు భవిష్యత్తు ఏంటి? వాళ్ళ అమ్మ నాయన చూసాం కదా, రెక్కాడుతా కానీ డొక్కాడినటువంటి కుటుంబం వాళ్ళది. గట్టిగా నువ్వు వాళ్ళు చూస్తే పాపం తినకుండా వాళ్ళ పాపను పెంచి పెద్ద చేసుకున్నారు. రేపో మాపో అయ్యా చేతిలో పెట్టి పంపిద్దామని అనుకున్నారు. ఇంత దుర్మార్గానికి ఒక రాక్షసుడు ఒడిగడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రారా అని కులం పేరు చెప్పి, ఎస్సీల పేర్లు చెప్పి, మాదిగల పేర్లు చెప్పి, మాలల పేర్లు చెప్పి మంత్రి పదవులు పొందుతున్నటువంటి మంత్రులు ఎందుకు రాలే ఇంతవరకు? సరే, మాలాంటి ప్రజా సంఘాలు, కేవీపీఎస్ కావచ్చు, ఎంఆర్పీఎస్, మందకృష్ణ కావచ్చు, ఇలాంటివంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చాం, మేము వాయిస్ రైజ్ చేస్తున్నాం వాళ్ళ తరపున. ఎంత దుఃఖం! పావులు పడుకుంటున్నాయి వాళ్ళ ఇంట్లో, సరైనటువంటి ఇల్లు లేదు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, వాళ్ళ తరపున డిమాండ్ చేస్తున్నాం. మా కుటుంబం తరపున ఇంతకుముందు రాంప్రసాద్ అన్న కానీ, అక్కే కానీ, మా సంఘమే కానీ, మా పార్టీ కానీ, వాళ్లకు గవర్నమెంట్ ఇల్లు ఒకటి కట్టించాలి. గవర్నమెంట్ ఉద్యోగ భద్రత ఆ కుటుంబంలో ఎవరికొకరు కల్పించాలి. ఆ చంటి పిల్లవాడు ఉన్నతమైనటువంటి చదువులు ఏదైతే చదువుకుంటాడో, నిన్ననే చెప్పాడు మాజీ ముఖ్యమంత్రి, అంబేద్కర్ దాని కింద 20 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది, ఇవ్వండి. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొత్త ఏదైనా తీసుకొని రండి. ఆ పిల్లవాడు ఉన్నత చదువులు చదివేటువంటి ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరించాలి. ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం నిలబడాలి. ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళ ఇంటికి ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేయాలి. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కానీ అన్ని కుల సంఘాల నాయకులు వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలి. ఇప్పటికి కూడా పోలీసులు కూడా ఒక స్పష్టం చేయడం జరిగింది. ఆల్రెడీ నిందితుడిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకరి ప్రమేయం వల్లే జరిగింది అనేటువంటిది వాళ్ళు కూడా నిర్ధారణ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంత నిర్మానుషమైనటువంటి ప్రాంతానికి ఒక్కడైతే తీసుకొని రాడు. నెంబర్ 1, ఏదో గెలిచినటువంటి ఉత్సవ సందర్భాలలో ఉన్న క్రమంలో వచ్చారని ఇక పెద్దలు చెప్తా ఉన్నారు, రైట్. ఒక్కోడైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఇప్పుడు ఒక్కోడే అంబులెన్స్కి ఫోన్ చేశాడా, ఒక్కోడే బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాడా? ఇదంతా ఒక పెద్ద గేమ్ లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిందితుడిని కాపాడేటువంటి ప్రయత్నం ఏమైనా పోలీసులు చేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకున్నది. దీని వెనకాల ఎవరుంటే వాళ్ళు
వాని ఫోన్ ట్రాప్ చేయాలి. ఎవరెవరు వచ్చారు, ఈ ఊర్లో సీసీ కెమెరా ఉంటే గనక సీసీ కెమెరాలను ఒకసారి మీరు 1-2 సార్లు పరిశీలించి ఎవరెవరు వచ్చారు, అమ్మాయిని ఎవరెవరు తీసుకొని వచ్చారు, ఆ అమ్మాయి వచ్చిందా, ఆ అమ్మాయిని ఇంకెవరైనా 4-5 ఆకతాయిలు ఎవరైనా తీసుకొచ్చారా, ఇటువంటి పూర్తిగా మీరు విచారణ చేసి అప్పుడు ఆ కుటుంబానికి మీరు న్యాయం చేయాలి. అంతేగాని మేము వాడు ఒప్పుకుంటాడు. ఎందుకంటే అవతలి వ్యక్తి చాలా బలవంతుడు, ధనవంతుడు, రాజకీయ అండదండలు ఉన్నాయని కూడా ఈ గ్రామస్తులు చెప్తా ఉన్నారు, కొంతమంది చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం అనంటే మీరు నిష్పక్షపాతంగా వాళ్ళ కంప్లైంట్ లెటర్ కూడా రాయడం రాదు. కాబట్టి మాలాంటి ప్రజా సంఘాలే కానీ, ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద పనిచేస్తున్నటువంటి రాంప్రసాద్ లాంటి వాళ్ళే కానీ, ఇంకా చాలా ఎంఆర్పిఎస్ఏ కానీ, కేవీపీఎస్ఏ కానీ, రకరకాల ప్రజా సంఘాల డిమాండ్ని మీ దృష్టిలో పెట్టుకొని దయచేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. ఛార్జ్షీట్ చేయండి, 60 రోజులలో ఛార్జ్షీట్ చేయాలి కదా. ఛార్జ్షీట్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తే తప్ప మీ ఏమంటారు ఈ ఉద్యమాన్ని మేము ఆపం. 100% ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటిని ఒక హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వాల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద కొట్లాడతాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రవళిక కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడేనా, ఇగో ఇక్కడ ఇదేనా, ఇక్కడే పెనుగులాట జరిగింది. ఇక్కడ అది చూసుకోవచ్చు. అంటే ఒక పక్కనేమో బాత్రూమ్ దగ్గర, మరో పక్కన ఇగో ఇక్కడ ఈ ప్రదేశంలో సైతం కూడా కొంత వాళ్ళు కూడా పోలీసులు సైతం కూడా క్రూజ్ టీమ్ సైతం కూడా ఇక్కడ కూడా ఆధారాలు సేకరించినట్టుగానే తెలుస్తా ఉంది. సో వాళ్ళ ఇంతకుముందు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పినట్టుగా ఈ చెప్పులు ఉన్నటువంటి చోటు ఇక్కడ మరి అంతా కూడా ఒక రకంగా మరి ఇక్కడే ఈ సంబంధించినటువంటి అత్యాచారం జరిగిందనేది కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఇది జరిగింది. మరో పక్కన అదేమో బాత్రూంలో జరిగినటువంటి ఏదైతే బాత్రూంలో సైతం కూడా అక్కడ రక్తపు మరకలతో ఇప్పటికి కూడా రక్తపు మరకలు కనబడతా ఉన్నాయి. 17వ తారీఖున జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించినటువంటి వాటిని రక్తపు మరకలు తుడిచేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఆ బాత్రూంలో సైతం కూడా ఆ రక్తపు మరకలే కనబడతా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళడం. సో ఒక యువతి పైన ఒక్కడే చేసినటువంటి అత్యాచారంగా దీన్ని భావించకూడదు. కాబట్టి అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సో ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేయాలి. పోలీసులు ఇప్పటికే నిర్ధారించకూడదు, ఇప్పటికే దీన్ని కన్ఫర్మ్ చేయకూడదు, వీటిని కన్క్లూడ్ చేయకూడదు. దీంట్లో ఇంకా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళని కూడా పట్టుకోవాలన్నటువంటి ఆ ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటా ఉన్నారు. దళిత సంఘాల నాయకులు సైతం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తా ఉన్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి. ఆ ఇంటికి ఒక ఇంటిని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించాలి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరో అంటే ఇద్దరు, ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఆ కుమారునికి ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువు కూడా చెప్పించాలి, ప్రభుత్వమే భరించాలి ఆ ఖర్చులు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. ఒక దళిత యువతికి జరిగినటువంటి సంఘటన నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనగానే చెప్పుకోవచ్చు. సో 20 ఏళ్ల యువతి రేపు మాపో పెళ్లి చేసుకొని ఇంకో ఊరుకో లేకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళేటువంటి ఆ యువతికి ఇట్లా జరగడం పట్ల గ్రామస్తులు సైతం కూడా వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి ఎవరైనా కానీ దోషులుగా తేల్చినట్లయితే వాళ్ళని ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.